హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గత కొన్ని రోజులుగా ఈ యొక్క చీరల కోసం అయితే మహిళలు వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. బతుకమ్మ కానుకగా ఈ యొక్క చీరల్ని పంపిణీ చేయాలి అని చెప్పేసి ముందస్తుగా అనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల ప్రింటింగ్ కార్యక్రమం అనేది లేట్ అవ్వడం వల్ల పంపిణీ చేయలేకపోతున్నాము అని చెప్పేసి మంత్రులైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ యొక్క పంపిణీ కార్యక్రమం యొక్క డేట్ని నవంబర్ 15న ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ నవంబర్ 15 ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క చీరలు ఎవరెవరికి వస్తాయి, దానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. ఖచ్చితంగా వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే వివిధ మహిళలు, కొంతమంది అధికారులు కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. అయితే మీరు అటుపక్కన ఇటుపక్కన ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరలు ఇచ్చేటటువంటి చీరని కూడా మనకి ఇక్కడ కట్ అయితే చూపించడం జరుగుతుంది. డిస్ప్లే రూపంలో చూడొచ్చు. మీరు ఈ శారీస్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు? గత ప్రభుత్వం ఇచ్చినట్టు క్వాలిటీతోనే ఉన్నాయా, లేదు అంటే కొంచెం బెటర్గా ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ విధమైనటువంటి చీరలను అయితే వీళ్ళు పంపిణీకి నవంబర్ 15వ తారీఖు రోజున సిద్ధం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే నవంబర్ 15 నాటికి ఇందిరమ్మ చీరలు సిద్ధం చేయండి అని చెప్పేసి మనకి పేపర్ ప్రకటన రూపంలో కూడా రావడం అయితే జరిగింది. 64.69 లక్షల చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మంత్రి తుమ్మల గారైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ ఆదేశాల ప్రకారం ఇందిరా మహిళా శక్తి కింద చీరల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. మొత్తం 64,69 లక్షల చీరలైతే పంపిణీ చేసేందుకు వీరైతే ముహూర్తాన్ని సిద్ధం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శారీస్ అనేది అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ఆడబిడ్డలకు వచ్చేటటువంటి అవకాశం ఉందా అంటే అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఎవరైతే మహిళా సంఘాలు, డ్వాక్రా గ్రూప్స్ అని చెప్పేసి అంటామో అందులో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే ఈ శారీస్ని ఇస్తాము అని చెప్పేసి మనకి ఇదివరకే ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే మహిళా సంఘాలలో ఉండి వారికి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ శారీస్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి వారికే ఈ చీరలు అయితే ఇచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.